గోదావరి జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు ఎర్రనీరు పోటెత్తుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. అటు అధికార యంత్రాంగం కూడా అప్రమత్తమవుతోంది. వరదను ఎదుర్కొనేందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. మొన్నటి వరకు కళావిహీనంగా కనిపించిన గోదావరిలో మళ్లీ గలగలలు మొదలయ్యాయి. వరద నీరు పరవళ్లు తొక్కుతోంది. తీరమంతా ఎర్రనీటితో సందడిగా కనిపిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో వరద నీరు క్రమంగా పెరుగుతోంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద కూడా నీటి ప్రవాహం ఎక్కువవుతోంది. ఎర్రనీరు రాకతో వరదల సీజన్ మొదలైనట్లేనని భావిస్తున్నారు. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సిబ్బందిని ఆదేశించారు. అటు ధవళేశ్వరం వద్ద గేట్లకు మరమ్మతులు చేపట్టారు. దాదాపు 5 కిలోమీటర్ల మేర గట్లను కూడా పటిష్టపరుస్తున్నారు. ఈసారి 20 లక్షల క్యూసెక్యుల వరద వస్తుందని అంచనా వేస్తున్నారు. ఆగస్టులో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎర్లీ మాన్సూన్స్ రావటం వల్ల ఈ రకంగా ఇప్పుడు 80,000 క్యూసెక్ల వరకు రావడం జరిగింది నదిలో. ఈ రాబోయే రోజుల్లో ఆగస్టులో మ్యాక్సిమం రావచ్చని అనుకుంటున్నాము. 3వ వార్నింగ్ వరకు రావచ్చని ఊహాగానాలతో ఉన్నాము. లాస్ట్ ఇయర్ కూడా ప్రతి ఒక్క సంవత్సరం కూడా మేము చూసుకుంటే 3,000 టీఎంసీలో సముద్రంలో పోతుంది. ఈ సంవత్సరం కూడా అదే అంచనాతో ఉన్నాము. జూలై నెలలో మేము అనుకున్న దాని ప్రకారము రావటం జరిగింది. అలాగే జూలై నెలలో కూడా ఈ రకంగా ఒక 70 టీఎంసీల వరకు రావచ్చని అంచనాతో ఉన్నాము. గోదావరి పరవళ్లు తొక్కుతూ పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు పరుగులు తీస్తోంది. రోజుకు 8,500 క్యూసెక్యుల నీటిని పంపింగ్ చేస్తున్నారు. గోదావరికి వరదలు వచ్చినన్ని రోజులు పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా నీటిని పంపింగ్ చేయనున్నారు. ఈ పట్టిసీమ ద్వారా రోజుకి 8,500 క్యూసెక్లు అంటే 0.73 టీఎంసీ కృష్ణానదికి పంపిస్తున్నామండి రైట్ కెనాల్ ద్వారా. సో ఇది మన గోదావరి నదిలో వరద నొంతే కాలం పంపిస్తాం డైలీ 0.73 టీఎంసీ. ఎన్ని రోజులు మనకి గోదావరి నదిలో 14 మీటర్లు అంతకన్నా ఎక్కువ వాటర్ లెవెల్ ఉంటే ఆ కాలం అంతా మనం దీన్ని యూజ్ చేసుకొని కృష్ణా డెల్టాకి నీళ్లు పంపిస్తాం. 13,08,000 ఎకరాలు కృష్ణా డెల్టా ఒక సామర్థ్యం అండి. 80 టీఎంసీ నుంచి 90 టీఎంసీ కనీసం ఈసారి పంపించామని ప్రణాళిక వేసుకున్నాం. గోదావరికి వరద పెరగడంతో తీర ప్రాంత వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ముంపు ప్రాంతాల్లో ఉండేవారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.